వెల్కమ్ టు PM7 వార్తలు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ వన్ ఎరీనా రొటండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడిగా JD వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాలమాన ప్రకారం ఈ కార్యక్రమం ఈ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు డొనాల్డ్ ట్రంప్. వచ్చే 4 ఏళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై మాట్లాడారు. అనంతరం వాషింగ్టన్ నేషనల్ క్యాథడ్రల్ ప్రేయర్ సర్వీస్ తో ఈ కార్యక్రమం ముగిసింది. నిజానికి అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని వెస్ట్ ఫ్రంట్ లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే చలి తీవ్రత కారణంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఈ దఫా క్యాపిటల్ వన్ ఎరీనా రొటండా ఇండోర్ లోకి మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం -1 డిగ్రీ టెంపరేచర్ ఉంది అక్కడ. క్యాపిటల్ వన్ ఎరీనా రొటండా సీటింగ్ సామర్థ్యం 20,000. భారత టైం జోన్ ప్రకారం రాత్రి 9:30 ప్రమాణ స్వీకార వేడుకలు మొదలవుతాయి. మ్యూజికల్ పెర్ఫార్మెన్స్, విలేజ్ పీపుల్స్ డాన్స్ ట్రూప్ కు చెందిన ఆర్టిస్టుల స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. పెన్సిల్వేనియా అవెన్యూ ఆఫ్ మిలిటరీ రెజిమెంట్స్, స్కూల్ మార్చింగ్ బ్యాండ్స్, సిటిజన్స్ గ్రూప్ తో పరేడ్ వంటివి నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం వైట్ హౌస్ లో కమాండర్ ఇన్ చీఫ్ బాల్, లిబర్టీ ఇనాగ్యురల్ బాల్, స్టార్ లైట్ బాల్ ను ట్రంప్ ప్రారంభిస్తారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని NCB, CNN, ABC, CBS, ఫ్యాక్స్ న్యూస్, C-SPAN వంటి అమెరికన్ న్యూస్ నెట్వర్క్ సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ సైతం తన అధికారిక వెబ్సైట్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. ప్రమాణ స్వీకారానికి ముందు వైట్ హౌస్ సమీపంలోని సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు ట్రంప్. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, ఇతర కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొంటారు. అనంతరం కొత్త అధ్యక్షుడి గౌరవార్థం జో బైడెన్, కమలా హ్యారిస్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు. ఆ తరువాత క్యాపిటల్ వన్ ఎరీనాకు బయలుదేరి వెళ్తారు.